సార్, సౌత్ కొరియాలో ఒక సమిట్ జరుగుతుంటే దాంట్లో ఇండియన్ రిప్రజెంటేటివ్స్ మన స్టేట్కి చేసిన రిప్రజెంటేటివ్స్ అక్కడ వీడియో ప్రజెంటేషన్ చేసేప్పుడు జగన్ గారి వీడియోస్ చూపించి డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పారు కదా సార్. ఆ డెవలప్మెంట్స్ గురించి ఎట్లా చూడవచ్చు అంటారు సార్? అంటే ఒకటి ఒక దేశానికి కానీ లేదా ఇతర రాష్ట్రాలకు కానీ మన రాష్ట్రానికి కానీ ఎప్పుడు పోటీగా ఉంటాం లేదా ఎప్పుడు ఆదర్శంగా ఉంటాము అన్నప్పుడు మనం యొక్క బలం, మన పునాదులు, మనం నిర్మించుకున్న వ్యవస్థలే మనకు ఉంటాయి. ఈరోజు కూడా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అంటే ఒక ముఖ్యమైన కారణం ప్రభుత్వ రంగంలో నవరత్నాలు లాంటి కంపెనీలు ఉండడం, బిహెచ్ఎల్ కావచ్చు, లాంటి స్టీల్ ప్లాంట్స్ కావచ్చు, అనేక అంశాలు, ఎల్ఐసి లాంటి బ్యాంకులు, జాతీయ ఇవన్నీ మూలాలు. ఎప్పుడో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి పీరియడ్లో వచ్చినాయి కాబట్టి ఈ రోజున ప్రభుత్వం దాన్ని అసట్టుగా చూడకుండా ఉండలేదు. అట్లే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా ఇప్పుడు కూడా రాష్ట్రానికి ఒక మోడల్గా ఉంటాయి. దాంట్లో అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు మీరు చెప్పినటువంటి దేశంలో జరుగుతున్న మీటింగ్, బహుశా కమిషనర్స్, ఇట్లా మున్సిపాలిటీలు, వీటికి సంబంధించి లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ మీటింగ్ జరిగేట్టుగా ఉంది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో జగన్ గారి తీసుకొచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా ఏంటి, జగన్ గారిలో ఈ లోకల్ బాడీస్ అంటే మనకు గుర్తొచ్చేది గ్రామ పంచాయతీలు లేదా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఈ వ్యవస్థ ఉంది. అయితే గ్రామం అనగానే యూనిట్గా తీసుకున్నప్పుడు గ్రామ సర్పంచి ఉండేటివి. అంటే జగన్ గారు తీసుకొచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే గ్రామాన్ని ఒక యూనిట్గా లేదా కొన్ని హ్యాబ్లెట్స్ని ఒక యూనిట్గా తీసుకొని గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ అంటే సెక్రటేరియట్, అంటే స్టేట్కి ఎట్ట సెక్రటేరియట్ ఉంటుందో గ్రామానికి సెక్రటేరియట్, జిల్లాకి జిల్లా కలెక్టరేట్ ఉంటాయి. ఈ పరిష్కార కేంద్రాలుగా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఎంఆర్ఓ, ఇంకా మించితే కలెక్టరు, తర్వాత రాష్ట్ర కేంద్రం ఇటు ఉండేది. కానీ జగన్ గారు సాధారణ ప్రజల రోజువారీ అవసరాలను, కీలకమైన అవసరాలను, కీలకమైన సేవలను వాళ్ళ గ్రామాన్ని ముంగిటి తీసుకురావడం, దాంట్లో ఒక సిబ్బందిని పెట్టడం, అందులో గ్రామ సచివాలయ వ్యవస్థలో అన్ని విభాగాలకు సంబంధించి అగ్రికల్చరు, హార్టికల్చరు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధన చేసేవాళ్ళు, ఇట్లాంటి లింక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన సపోర్టు ఎప్పటికప్పుడు ఇస్తుంది. అంటే రాష్ట్ర పరిపాలన రాష్ట్రానికి అంతా ఎట్లుంటుందో గ్రామాన పరిపాలన గ్రామానికి అట్టుండేట్టుగా తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా విప్లవాత్మకమైన చర్య, దీన్ని అప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఇది ఎప్పుడు అసెట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మా రాష్ట్రానికి ఉన్న అసెట్స్ ఏంటి దాన్ని చూపిస్తారు. గత ప్రభుత్వం కాదని నిరాకరించలేరు, కానీ జగన్ గారు తీసుకొచ్చిన కొన్ని అంశాలు నిరాకరించడానికి వీలు కానివి. అది గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇంటింటికి పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చే విషయం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా ఎప్పటికీ ఏ ప్రభుత్వం పేర్లు మార్చాల్సిందే తప్ప ఇంకోటి చేయలేవు. అందుకని అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ కూడా ఎప్పుడు కూడా ఒక ఐకానిక్గా ఉంటాయి. దాంతో విభేదించచ్చు, సమర్థించవచ్చు. ఇప్పుడు ఆయన ఏదైనా బిల్డింగ్ కట్టాడు అనుకోండి, సొంత చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లు అంటారు. ప్యాలెస్ అంటే అర్థం ఏంటి? ప్యాలెస్ అంటే ఒక మోడల్గా ఉండడం, ఒక మంచి సౌకర్యాలతో కూడుకున్న వ్యవస్థ. కాబట్టి జగన్ గారు హౌసెస్ తీసుకున్నా లేదా జగన్ గారు బిల్డింగ్ కట్టినా, ఉదాహరణకు రుషికొండలో ఆయన ప్యాలెస్ కట్టాడు, అది ప్రభుత్వం అవసరాల కోసమే కట్టారు. చూస్తే ఎంత అద్భుతంగా ఉంది. చివరకు ఆయన పార్టీ ఆఫీసులు కూడా అట్లే ఉంటాయి, తమాషాగా మోడల్గా. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్మాణం చేసినా ఒక ఐకానిక్గా, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎప్పుడు ఎట్లా ఉంటాయి, అందువల్ల స్పీడ్గా డెసిషన్స్ ఉంటాయి. గతంలో మీకు గుర్తుంటే ఇళ్ల పట్టాల కోసం 10,000 ఇళ్ల పట్టాలు ఇస్తారు, 1,00,000 ఇళ్ల పట్టాలు, మళ్ళీ కొత్త ధర్నాలు వస్తూ ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటి, ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే అది ముగిసిపోవాలి, టాపిక్ మళ్ళీ రాకూడదు. అందువల్ల 32 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చేసి కార్యక్రమం చేకప్ చేశాడు. అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక ఐకానిక్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. దాని సందర్భంలో కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు ఇచ్చుండొచ్చు, కానీ ఆయన కాన్సెప్ట్ మాత్రం అందరికీ మోడల్గా ఉండాలి, కొత్తదనంగా ఉండాలి, ఇంటర్నేషనల్గా వస్తుంది దాన్ని అందిపుచ్చుకునేట్టుగా ఉండాలి, ఐకానిక్గా ఉండాలి. ఇది ఆయన కాన్సెప్ట్. ఇవే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వచ్చినటువంటి కొన్ని మంచి విషయాలు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ వీటిలో ఎక్కడైనా సరే ప్రాచుర్యానికి వస్తాయి, వాటిని ప్రజెంట్ చేస్తుంటారు. వైఎస్ భారతి గారి మీద జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను అనివార్య కారణ కామెంట్స్ చేయటం, అవన్నీ మీనింగ్లెస్గా ఉంటాం. ఈ కామెంట్స్ మళ్ళీ కొత్తగా మళ్ళీ భారతి గారిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు సార్? అంటే వాళ్ళు అల్టిమేట్ టార్గెట్ జగన్ గారు, కానీ కూతుళ్ళు, సతీమణి, ఇట్లా కుటుంబ సభ్యులందరినీ తీసుకురావడం ద్వారా ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము వదలం. ఎవరు వదలమన్నారు? ఎవరిని వదలమన్నారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా
నా జోలికి రావద్దు, నా కేసులు పట్టించుకోవద్దు, ఇవేమైనా మాట్లాడారా? మాట్లాడినా వింటారా? కానీ వదలము. ఇవన్నీ ఏంటంటే ఒక అసహనాన్ని తెలియజేస్తాయి. ప్రభుత్వ పరంగా ఆయన ఏదైనా గతంలో తప్పు చేస్తుంటే చర్యలు తీసుకోవచ్చు, విచారణ చేయొచ్చు. పైపించి కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. పైపించి మాట్లాడిన వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి. చర్యలు తీసుకోవడాన్ని ఎవరు సమర్థించడు. ఈ విమర్శలు ఎందుకు? దట్టు వైఎస్ భారతి గారి పైన చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిగా మాత్రమే వారు రాజకీయాల్లో ఎక్కడ ఉండరు. అసలు సతీమణిగా తన కుటుంబ బాధ్యతలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సపోర్టు పాత్ర పోషించడం తప్ప రాజకీయ జోక్యం అని చేసుకోరు. చేసుకుంటూ అడ్డుకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే సర్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మారణ స్మయం. కాబట్టి ఆయన సతీమణిగా రాజకీయాల్లో ఉంటారంటే అందరూ ఆహ్వానిస్తారు. కాబట్టి పరోక్షంగా చేయాల్సిన అవసరం ఆమెకు లేదు, జగన్ గారికి లేదు. ఇప్పుడు అవసరం కూడా పార్టీకి లేదు, జగన్ గారు అన్నీ చూసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆమెను ఎందుకు తీసుకురావాలి? ప్రతి విషయంలో ఎక్కడ ఏం జరిగినా భారతి గారి ప్రస్తావన తీసుకురావడం. చివరికి ఏడు వరకు వచ్చారు. ఆమె 2 ఆరోపణలు తీవ్రంగా చేశారు. ఇంతకుముందు రాజ్యాంగం మాట్లాడు, ఇప్పుడు భారతీయ రాజ్యాంగాన్ని అమలు చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు. 400 కిలోలు ఏదో చెప్పారు. నా పాయింట్ ఏంటంటే వైఎస్ భారతి గారికి 400 కిలోలు బంగారు కొనడానికి అవసరం వచ్చింది. ఒక వెల్ సెటిల్డ్ కుటుంబమే కదా, బంగారు ఊరు కొనుక్కుంటారు. రకరకాల పేదలు, మధ్యతరగతి ప్రజలు దాచిపెట్టుకోవడానికి, రేపు పిల్లల భవిష్యత్తు కోసం. వైఎస్ భారతి గారికి అవసరం లేదు. ఒకవేళ అంత డబ్బు ఉంటే ఆమెకు బోల్డ్ అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆమె వ్యాపారవేత్త, దాని ఎవరు కారణలేరుగా. ఆమె డబ్బులుంటే వ్యాపారాలు విస్తరించుకుంటారు, కొత్త వ్యాపారాలు స్థాపించుకుంటారు తప్ప బంగారు తీసుకుని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి బంగారం లాంటి కంపెనీలు, బంగారు లాంటి వ్యాపార సమస్యలు ఉంటే దాన్ని విస్తరించుకుంటారు తప్ప ఆర్థిక వెసులుబాటు వస్తే బంగారు అంటే ఏంటంటే ఏదో డబ్బులు సంపాదించేసినారు, గుండు గుర్తుగా కొన్ని 100 కిలోలు బంగారు దాచిపెట్టేసినారు. ఇట్లా మాట్లాడడం వల్ల ఏం సాధిస్తాం? ఇరిటేట్ చేయడం తప్ప. రెండోది భారతి గారి రాజ్యాంగం, ఇది మరీ దారుణం. ఇంతవరకు ఎప్పుడు కొత్తగా ఆ పేరు బాగుంటుందని పెట్టారేమో. భారతి గారు రాజకీయ వ్యవస్థలో జోక్యం చేసుకోరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ భారతి గారు పలానా పని చేయమంటే చేయనోళ్ళు ఎవరు? అందరూ చేస్తారు. కానీ ఆ ఏ రోజన్నా భారతి గారి సిఫార్సుతో నేను ఎమ్మెల్యే అయినాను, లేదా భారతి గారు నాకు తెలుసు నేను ఎంపీ అయినాను, లేదా భారతి గారి యొక్క రికమెండేషన్స్తో పలానా పదవి తెచ్చుకున్నాను, ఒక పేరు చెప్పండి రాష్ట్రంలో. ఆమె అనుకుంటే చేసి ఉండదా? అనుకోవడం చేయదు. 2, ఆమె ఎవరిని అలవ్ కూడా చేయదు. ఎవరైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వస్తారు తప్ప భారతి గారిని కలిసి వచ్చే ఫోటోలు ఎక్కడ మనకు కనపడవు. కారణం ఏంటంటే ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు. రాజకీయాలు ఇష్టం లేక కాదు, తన భర్త రాజకీయాల్లో ఉన్నారు, తన వ్యాపారాలని ఆమె చూసుకుంటుంది, పిల్లలు చూసుకుంటుంది, కుటుంబాన్ని నడుపుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రీ అయిపోతుంది, తన పని ఆయన చేసుకుపోతాడు. ఆ రకంగా సపోర్టివ్ పాత్ర పోషించి. రెండోది తనకు వెసులుబాటు దొరికిందని ప్రజా సంక్షేమానికి కేటాయిస్తారు. ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం కొంచెం బాధ అనిపించింది. కారణం ఏంటంటే వారికి ఆ కుటుంబాన్ని గురించి బాగా తెలుసు. మీకు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయ విభేదించారు, వెళ్ళారు, విమర్శించండి, తప్పు చేస్తుంటే చర్యలు కూడా తీసుకోండి, విచారణ చేసి. అభ్యర్థి మధ్యలో భారతి గారిని ఎందుకు? 2, వారు ఎంత అద్భుతమైన స్కూల్ నడుపుతున్నారు. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ 2500 మంది పిల్లలకు, పేదలకు ఒక స్కూల్ నడుపుతూ 2500 మందికి ఉచితంగా విద్య, భోజనం, యూనిఫాము, బుక్స్, ఒక రోల్ మోడల్గా చేస్తూ 2500 మంది తనకున్న ఆర్థిక వెసులుబాటుని ఒక ట్రస్ట్ పెట్టి బ్రహ్మాండ నడుపుతూ 2500 మంది పిల్లకాయలకి ఎంత పాటు సేవ చేస్తే ఎవరైనా ఉంటే, రాజకీయ కుటుంబంలో ఉంటే దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు. ఇంతమంది చేస్తున్నాను. కానీ ఏ రోజైనా భారతి గారు నేను ఇలా చేస్తున్నాను కూడా చెప్పుంటారు. ఒక్కసారి జగన్మోహన్ గారు ఎప్పుడో ఎమోషనల్గా ఇంత గొప్ప వ్యవస్థను నా భార్య నిర్వహిస్తుంది, గర్వపడుతున్నాను అని చెప్పి గర్వపడతారు ఏ భర్త అయినా. అట్లాంటి పర్సనాలిటీ ఎవరి జోలికి వెళ్ళకుండా ఆ పనేదో అని చేసుకుంటా ఇల్లు ఉంటుంది. రెండోది భారతి గారికి అదో భూమికున్నంత ఓపిక ఉంటుంది. ఆమె ఎవరిని ఆమె మీద వచ్చిన విమర్శలు, ఆమె మీద టార్గెట్ చేసిన వ్యవహారాలు ఎవరి మీద చేస్తుండ్రు. రాజకీయాల్లో లేకుండా వస్తే ఇంకెన్ని చేస్తారో తెలియదు. అట్లాంటి ఉన్నా ఎక్కడ తొనకుండా బెనకుండా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని తన పని దాన్ని చేసుకుని నేచర్ భారతి గారిది. ఒక వెంకటప్ప మెమోరియల్ స్కూలే కాదు, విజయవాడలో ఒక అనాథాశ్రమానికి రెగ్యులర్గా వెళ్తూ తనకు వచ్చిన గిఫ్ట్లు, తన దగ్గరకు వచ్చినటువంటి అన్నీ కూడా తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఇస్తూ వాళ్ళతో గడుపుకుంటూ, ఏదైనా బర్త్డే అటు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బర్త్డే చేయడం, తన కుటుంబంలోనే పర్ణశాల లాంటిది గోవుల సంరక్షణ కోసం దానికి అందమైనటువంటి అద్భుతమైన పేర్లు పెట్టడం. అంటే ఒక మోడల్గా వాళ్ళు ఉంటున్నారు. అట్లాంటి ఒక మోడల్గా ఉండే వ్యక్తిని దృష్టి పెట్టి అందులో కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాట్లాడడం దారుణం. ఇతరులు ఎవరైనా తెలియకుండా మాట్లాడుతుంది, కానీ అన్నీ తెలిసి అందులో ఆ కుటుంబాన్ని గురించి అన్ని తెలిసిన ఆదినారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మీకున్న కోపాన్ని, రాజకీయ వ్యతిరేకతను వ్యక్తీకరించండి. కానీ భారతి గారిని అట్లాంటి వారిని ఈ విషయంలో తీసుకురావడం నేనంటుంది ఏంటంటే భారతి గారి గురించి 2500 మంది పిల్లలకి ఉచితంగా వారు సేవ చేస్తున్నారు పిల్లలకి అనే విషయం ఎవరికీ తెలియదు.
ఆమె చెప్పుకోలేదు. ఎప్పుడు చెప్పారు? ఆమెను గురించి నిందలేసినప్పుడు ఆమె ఏం చేస్తుందో పరిశీలన మొదలైనాయి. అప్పుడే ఆమె విజయవాడకు పోతుందని, స్కూల్స్‌కి, అనాథ పిల్లల దగ్గరికి, అప్పుడే ఆమె ఒక పర్ణశాల లాంటిది నిర్వహించి గోవుల్ని సంరక్షించుకుంటుందని, అప్పుడే 12,500 మందితో పులివెందుల్లో మెమోరియల్ స్కూల్‌లో ఇంకా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. అప్పుడు తెలుస్తా ఉంది. కాబట్టి భారతి గారిని ఎంత అవమానించాలని, భారతి గారిని తీసుకురావడం ద్వారా ఎంత ఇబ్బంది పెట్టాలి జగన్ గారిని ఇన్ని రోజులు చేస్తే భారతి గారి యొక్క గౌరవం, భారతి గారి యొక్క ఔన్నత్యం పెరుగుతూ ఉంటుంది. చూసాం కదా! జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఎప్పుడు బయటపడింది? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు లాగిన తర్వాత ఆయన వచ్చి బయట పెడితే ఇంత గొప్పవాడా జగన్ అనుకున్నారు. అంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టి అభిమానించి పంపించాడా చిరంజీవిని, ఇప్పుడు నోర్లు మురిసిపోయినాయి. కానీ భారతి గారి నుంచి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత వారు బలపడతారు, వాళ్ళ గౌరవం పెరుగుతుంది. మీరు భారతి గారిని విమర్శించడం ద్వారా, భారతి గారి ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఆమెను ఏదో ఇబ్బంది పెడతారని, ఆమెని ఇరిటేట్ చేయడం ద్వారా జగన్ గారిని ఇబ్బంది పెడతారని మీరు అనుకుంటే అది ఆ ప్రెస్ మీట్‌కే పరిమితం. కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు లాంటి సీనియర్ పర్సనాలిటీస్, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి రాజకీయంగా మీరు విభేదించవచ్చు, నేను తప్పట్ను. బట్ రాజకీయ విభేదన చేశాడు. ఇట్లాంటి విషయాలు చేయదని భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ పాత్ర పోషించే వ్యక్తి సపరేట్ రాజ్యాంగాన్ని అమలు చేసే పద్ధతిలో బిహేవ్ చేస్తుంది భారతి గారు అంటే ఎవరూ నమ్మరు. భారతి గారి గౌరవాన్ని మీరు మరింత పెంచుతున్నారు తప్ప ఆమెను తగ్గిస్తున్నారు అనుకుంటే మీ అమాయకత్వం. ఏదైతే గవర్నమెంట్ లాస్ట్ టైం చెప్పిందో సచివాలయాలు ఇవన్నీ కూడా వేస్ట్ అది ఇది అని చెప్పినప్పుడు ఎవరు మాట్లాడలేదు. కానీ ఇవాళ అదే సచివాలయాల నుంచి చాలా వరకు గ్రామ సచివాలయాల్లో గ్రామంలో వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సచివాలయాలకి పేర్లు మార్చాలని ఎందుకు ఆలోచన వచ్చింది సార్? అంటే పేర్లు మార్చడాన్ని నేనేం తప్పుపట్టను. అంటే రాజకీయ పార్టీలు మారినప్పుడల్లా వాళ్ళ ముద్ర ఉంటుందని పేర్లు మార్చుకోవడం అని తప్పుపట్టను, సమర్థించను, వారి ఇష్టం. కానీ ఆ పేరు మార్పు మరింత గౌరవప్రదంగా ఉండాలి, మరింత వ్యవహారిక శైలిలో ఉండాలి. గ్రామం అనగానే పేదలు, సాధారణ ప్రజలు, కొంత చోట చదువు సంధ్యలు పరిమితంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వారికి ఒక ఐకానిక గ్రామ సచివాలయం అనేది చాలా బాగా తిరుగుతా ఉంది. నోరు బాగా తిరుగుతాం చూడండి. సచివాలయం తెలుగులో సచివాలయం, ఇంగ్లీష్లో సెక్రటేరియట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయానికి ఏమంటున్నాం? సెక్రటేరియటే అంటాం. కాబట్టి అటు సెక్రటేరియట్ గ్రామాల్లో గ్రామానికి ఇది సెక్రటేరియట్ అని చెప్పారు. అందులో గ్రామ సచివాలయం ఎంత బాగుంది వినడానికి పేరు. ఇంకా మంచి పేరు పెట్టండి. జగన్ గారు గ్రామ సచివాలయం పెట్టారు కాబట్టి వద్దు అనుకుంటే ప్రభుత్వం ఇంకొక మంచి పేరు పెట్టండి, బాగా తిరిగే పేరు పెట్టండి, అందరూ ఇష్టపడే పేరు పెట్టండి, మీ ముద్రుండే పేరు పెట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ యూనిట్ అనే పేరు, విజన్ యూనిటీ ఎవరికి అర్థం అవుతుంది? చంద్రబాబు గారు నేను విజన్తో ఆలోచిస్తానని చెప్పడం తప్పు కాదు, విజన్ అందరికీ ఉండాలని కోరిక ఉండడం తప్పు కాదు, విజన్ ఉండడానికి పదే పదే గుర్తించాలన్న వారి తపన కూడా నేను తప్పట్ను. బట్ దానికి ఇది పరిష్కారం కాదు. విజన్ యూనిట్ అని పెట్టేస్తే ఇంకా విజన్గా ప్రజలు ఆలోచిస్తారంటే ఆలోచించరు. కాబట్టి గ్రామ సచివాలయమే విజన్ కదా. గ్రామ సచివాలయం విజన్ అంటే ఏంటి? అంతా వచ్చి రాష్ట్ర సెక్రటేరియట్కి, ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ కితకితలాడిపోతా ఉంటుంది. ఈరోజు జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓ ఆఫీసులు చాలా పరిమితంగా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా గతంలో గ్రామ సచివాలయ వ్యవస్థ రాకముందు వీటికి వెళ్తే ఎప్పుడు క్యూ లైన్లు ఉండేటివి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఉంటున్నాయి కానీ మిగతా ఆఫీసులన్నీ గ్రామ సచివాలయం కూడా క్యూ ఉంది తప్ప మధ్యలో ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు అవసరమా అన్నట్టు వచ్చింది. ఇది కదా విజన్ అంటే. విజన్ అంటే పనివారాన్ని తగ్గించడం, ప్రజలకు సౌలభ్యాన్ని పెంచడం. అలాంటి విజనరీగా జగన్ గారు అది ఆశించారు, ఆయన చెప్పలేదు. ఆ విజనరీ ఉన్నటువంటి రెండింత పెంచండి. పేరు ఆయన వద్దనుకుంటే ఇంకొక మంచి పేరు పెట్టండి, ఇంకొక నోరు తిరిగే పేరు పెట్టండి తప్ప ఇలా చేయడం ద్వారా అది ప్రభుత్వానికి నష్టం. రెండోది, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిసారి ఏమంది? ఇంగ్లీషు మీడియం, తెలుగు మీడియం, గ్రామ మాతృభాష అన్నారు. గ్రామ సచివాలయం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు. మరి విజన్ యూనిట్ అనేది రెండు ఇంగ్లీష్ పదాలే కదా. మరి దీన్ని ఎట్టంటారు? తెలుగుదేశం పార్టీ అందులో. కాబట్టి ఈ విషయంలో నేను పేరు మార్చాలని నేను కోరను. మార్చాలని మీరు రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ పేరు సరైనది కాదు. గ్రామ సచివాలయం ఇప్పుడైతే గత ప్రభుత్వం పెట్టింది దానికన్నా బెటర్గా, దానికన్నా బాగా అందంగా ఉండే పేరును పెట్టండి. ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానిస్తారు. అంటే కాకుండా దీన్ని ఆహ్వానిస్తే మీరు చెప్పిన విజన్ ఆలోచించరు. మీరు చెప్పిన ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు ఇట్లా ఉండకూడదు అనేసి, ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత ఆ ఫోటోలు ఆయన ఉండవు, మీ ఫోటోలు పెట్టుకుంటారు. అది రూలు, నేను కాదన్ను. కానీ దాని చాలంటే మరి పెట్టి గ్రామ ఫోటోలు పెట్టుకున్న ఫోటో జగన్ తీసేసిన, జగన్ ఫోటో తీసి చంద్రబాబు గారు ఫోటో పెట్టినా కూడా ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ ఆ పేరుంటే జగనే కనిపిస్తున్నారని మీరు అనుకుంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉన్నన్ని రోజులు జగన్ గారు కనిపిస్తారు. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, చంద్రబాబు గారి ఫోటో ఉంది అక్కడ. హైటెక్ సిటీ దగ్గర చంద్రబాబు ఫోటో లేదు, కానీ హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారు గుర్తొస్తున్నాడు కదా. ఈ తర్వాత మన జగన్ గారు మాట్లాడినారు, అంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడినారు, చాలా మంది మాట్లాడినారు ఆయన పాత్ర ఎంత అని. ఎన్నన్నా ఉండొచ్చు, హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గుర్తొస్తున్నారు, అదొక వాస్తవం.
అట్లా గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే జగన్ గారే గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. కాబట్టి దాన్ని ఏం చేయలేం, పేర్లు మార్చినా ఏం చేయలేం. కాబట్టి ప్రభుత్వం మీ ఆలోచన పద్ధతి మార్చుకోండి. ఖచ్చితంగా విజన్ యూనిట్ అనే పేరు నాట్ సూటబుల్ అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది.